హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే బ్లౌజ్ కటింగ్ చేసాం కదా పార్ట్ 1లో. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఎలా చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ఈజీగా చూపించేస్తాను. ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకుని ఉంచుకోండి. ముందైతే షేప్ పట్టీలు అయితే స్టిచ్ చేసుకుందాము. ఇలా షేప్ పట్టీలు రెండు తీసుకుని దీనికి క్లాత్ అనేది అటాచ్ చేసుకుందాం. మధ్యలో నేను రెడ్ కలర్, మీ దగ్గర ఏ కలర్ క్లాత్ ఉంటే అది తీసుకోండి. నేనైతే రెడ్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా క్లాత్ తీసుకుని అటాచ్ చేసుకుందాము. మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చండి. ఈ విధంగా కొంచెం అంచు గట్టిగా ఉండేలా చూసుకోండి. అంచు గట్టిగా ఉంటే ఏంటంటే నడుము దగ్గర స్టిఫ్నెస్ వస్తుంది, బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా తిరిగేసుకుని ఒక కుట్టు వేయాలి. చాలా 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 ఈజీగా ఉండిద్దండి. ఎందుకంటే ఈ విధంగా చెప్తున్నాను, కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూస్తూ ఉంటారు కదా మన ఛానల్ని, వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుందండి. ఈజీగా మీరు జస్ట్ ఈ వీడియో ఓపెన్ చేసి పెట్టేసుకుని స్టెప్ బై స్టెప్ కుట్టినా కానీ మీకు ఒక 2 అవర్స్లో మీకు బ్లౌజ్ వచ్చేస్తుందండి. ఎందుకంటే ఫస్ట్ టైం మీరు కుడుతున్నారు కాబట్టి మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు. మళ్ళీ రివైన్ చేసి చూస్తూ ఉంటారు కదా, అలా ఏం అవసరం లేదు. చక్కగా స్టెప్ బై స్టెప్ చిన్నగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళినా 2 గంటల్లో ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. రోజంతా ఒక బ్లౌజ్ మీద కూర్చునే బదులు ఒక గంట 2 గంటల్లో ఒక బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే ఆనందమే వేరు కదా కొత్తగా వచ్చిన వాళ్ళకి టైలరింగ్లోకి. కాబట్టి ఇలా స్టెప్ బై స్టెప్ అయితే స్టిచ్ చేయడానికి ట్రై చేయండి ముందైతే. ఓకే, షేప్ బెల్ట్లు అయితే అయిపోయినాయి. హ్యాండ్కి జాయింట్ అయితే చేసుకుందాము. ఇక్కడ చిన్న కొన వరకు జాయింట్ చేయాలండి. మనము లైనింగ్ ఉంది, మెయిన్ ఫ్యాబ్రిక్ వరకే జాయింట్ చేయాలి. ఓకే, ఈ విధంగా తిరిగేసి కొంచెం మడతేసుకొని ఈ విధంగా టర్న్ చేసుకొని ఒక స్టిచ్ వేయాలి. అంతే, ఖర్చులేం బయటికి కనిపించవు. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేద్దాం. ఇప్పుడైతే ఇక్కడ పెద్ద క్లాత్ అయితే జాయింట్ పడుతుందండి మనకి. ఈ విధంగా లైనింగ్ అయితే కింద పెట్టేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత అయితే పడుతుందో అంతవరకు తీసుకోండి. ఇలా రెండు కలిపి జాయింట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇటు ఇటు మొత్తం 2 క్లాత్స్ ఇలా తీసేసుకొని ఒక్క స్టిచ్ వేయటమే. ఇప్పుడు ఏంటంటే ఇలా వేసుకుంటే మనకి ఖర్చు అనేది బయటకు కనిపించదు, మనకి నీట్ ఫినిషింగ్ ఉంటుంది, బ్లౌజ్ గుచ్చుకోకుండా ఉంటుంది. ఓకే, ఈ విధంగా హాఫ్కి మడతేసుకునే హ్యాండ్ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుందాము. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గర వచ్చేసి చిన్నగా అంచు మడిచి కుట్టుకుందాము. ఇలా ఈ విధంగా అంచు లోపలికి మడిచేసి మంచిగా ఒక స్టిచ్ వేయండి. చాలా నీట్గా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి, చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. నేనైతే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మిషన్ మీద స్టిచ్ వేయలేదండి, గమ్తో స్టిక్ చేసుకున్నాను. ఈ విధంగా అంచు దగ్గర అంచు మీదే వచ్చేలాగా ఒక స్టిచ్ వేయండి. ఇలా డబల్ స్టిచ్ వేసుకుంటే చూడడానికి హ్యాండ్ వచ్చేసి అందంగా ఉంటుంది. ఓకే, ఇలా రెండో హ్యాండ్ కూడా రెడీ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ తీసుకుని సేమ్ మనం ఆల్రెడీ ఇంటూ మార్క్స్ పెట్టేసుకున్నాం కదా, అదే విధంగా దాని ప్రకారం స్టిచ్ వేసుకోవాలి. ఓకే, మనం ఆల్రెడీ మార్క్ చేసుకుని ఉన్నాం ఇంటూ మార్క్స్. ఒకవేళ ఎవరైనా కటింగ్ వీడియో చూడకపోతే చూడండి, మీకు అర్థమైపోతుంది ఈజీగా. అలా మార్క్ చేసుకుంటే ఏంటంటే చూడండి, కుట్టడానికి మనకు అస్సలు సందేహం లేకుండా టక్క టక్క లాగిచ్చేసేయచ్చు కదా స్టిచ్చింగ్. చూడండి నేను అసలు ఎంత ఈజీగా స్టిచ్ చేయగలుగుతున్నానో, ఇంత ఈజీగా మీరు కూడా స్టిచ్ చేయగలుగుతారు కటింగ్ వీడియో ప్రాపర్గా కటింగ్ చేసుకుంటే కనుక. షేప్ బెల్ట్ వచ్చేసి మనం కట్ ఇచ్చుకున్నాం కదా ముందు, ఆ కట్ ఉక్స్ పట్టి వైపు వచ్చేలాగా పెట్టుకొని ఈ విధంగా 1 ఇంచ్ టక్స్ ఉంది కదా, ఆ 1 ఇంచ్ టక్స్ని కొద్దిగా మడుచుకోండి. ఇలా మడిచి స్టిచ్ వేయండి. ఓకే, ఇలా మడుచుకున్న తర్వాత ఖర్చులు పైకి ఉండే విధంగా పెట్టుకోండి. కిందన వైపు ఒక పైన ఒక స్టిచ్ వేసేయండి. ఇలా వేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకోండి. ఉక్స్ పట్టి కాజా పట్టి వీడియో ఎట్లా డిలీట్ అయిందో తెలియలేదండి, రికార్డే కాలేదు, అసలు డిలీట్ కూడా కాదు, అసలు రికార్డే కాలేదు. నేను మొత్తం కుట్టేసిన తర్వాత చూసేసుకున్నాను. మొత్తానికి అప్పుడు ఏదో కాల్ వచ్చినట్టుంది, ఇక స్ట్రక్ అయిపోయింది వీడియో. ఇదిగో ఈ విధంగా వచ్చేసింది. ఓకే,
ఒకవేళ అదే వీడియో అంటే ఉక్స్ పట్టి, కాజా పట్టి ఎలా వేయాలో తెలియట్లేదంటే మన ఛానల్‌లో వీడియోస్ ఉన్నాయండి. ఉక్స్ పట్టి, కాజా పట్టి ఎలా వేయాలి అనేది. కొంచెం ఆ వీడియో అయితే చూసేయండి. సారీ అండి దీనికైతే ప్రాబ్లమ్‌కి. ఓకే. ఈ విధంగా ఉక్స్ పట్టి, కాజా పట్టి స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ తీసుకొని స్టిచ్ వేసుకుందాము. ఇలా మెయిన్ స్ట్రిప్ ఒకటి తీసుకోండి. 1 ½ ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ తీసుకోండి. ఓకే. నాకైతే జాయింట్స్ పడ్డాయండి. ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత ఇట్లా అంచులు అనేది లోపలికి మడుచుకొని స్టిచ్ చేసేస్తున్నాను నేను. నార్మల్గా అయితే అంచు అలాగే ఉంచేసి చేతి పని చేసుకుంటాము. ఇప్పుడు బ్లౌజులకైతే చాలామంది ఇట్లాగే కుట్టు వేసేయండి, చేతి పని వద్దు మాకు అని అంటున్నారు కస్టమర్సే. ఇంకా వాళ్ళ చాయిసే కదండి, మన ఇష్ట ప్రకారం కుట్టలేము కదా. కాబట్టి ఇలా స్టిచ్ అయితే వేస్తున్నాను. స్టిచ్ వేసిన తర్వాత బ్యాక్ టక్స్ అయితే వేసేద్దాం. ఇలా ఎందుకు స్టిచ్ చేయమంటున్నారు అంటే, ఈ చేతి పని చేస్తుంటే వాళ్ళు వాడంగా బ్లౌజులు చేతి పని పోతుందంట. అందుకని ఇది ఇలా మిషన్ స్టిచ్ వేసుకుంటే అలాగే ఉంటుంది కదా బ్లౌజ్ చిరిగిపోయేదాకా. అందుకని వాళ్ళు ఇదే సజెస్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడైతే షోల్డర్ జాయింట్ చేద్దాం. ఈ విధంగా పెట్టుకోవాలండి. ఒక్కసారి కన్ఫ్యూజన్ అయితే వీడియో స్టాప్ చేసి చూడండి. అప్పుడు ఎలా పెట్టాను అనేది మీకు అర్థమవుతుంది. ఓకే. చాలా బాగా అర్థమవుతుందండి. చాలా ఈజీగా ఉంటుంది. వీడియో వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి జాయింట్ చేద్దాం ఈ విధంగా. ముందు ఎప్పుడైనా సరే హ్యాండ్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచే జాయింట్ చేయాలండి. అది కంపల్సరీ. ఓకే. అటు నుంచి సగం జాయింట్ చేసి ఇటు నుంచి సగం జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం కలిపి ఒక స్టిచ్ వేయాలి. 2 కుట్లు వేయాలి. ఓకే. ఇది మాత్రం మర్చిపోవద్దండి. 1/2 ఇంచ్ ఖర్చు కంపల్సరీ ఉండాలి. ఓకే. ఈ విధంగా హ్యాండ్ జాయింట్ చేసుకున్న తర్వాత సైడ్స్ అయితే జాయింట్ చేసుకుందాము. సైడ్స్ జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్ లూజ్ చూసుకోండి. హ్యాండ్ లూజ్ నాకు ఆల్రెడీ మార్కింగ్ ఉందండి, అందువల్ల నేను చూసుకోవట్లేదు. ఇక్కడ చంకకి మనం కాటు పెట్టుకున్నాం కదా, ఆ కాటులోకి రావాలి కుట్టు. కింద కూడా మనం బ్యాక్ పార్ట్ దగ్గర పెట్టుకున్నాంగా మార్కు, ఆ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 ఒకే దగ్గర పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. జాగ్రత్తగా పెట్టుకోండి, హెచ్చు తగ్గులు రాకూడదు, బ్లౌజ్ లూజ్ అవుతుంది మళ్ళీ. ఓకే. అదే విధంగా మనము కుట్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇట్లా టర్న్ చేసుకొని మళ్ళీ రెండో కుట్టు కూడా ఒక 1/4 ఇంచ్ గ్యాప్తో వేయాలి. అట్లా మనము 3 కుట్లు వరకు లేదా 4 వరకు వేసుకోవచ్చు. ఓకే. వేసుకున్న తర్వాత వెంటనే ఎక్స్ట్రా ఉన్న దారాలు కట్ చేసేయండి. ఇక్కడ ఎక్స్ట్రా కొంచెం ఖర్చు కొద్దిగా కట్ చేయండి, అంతా కట్ చేయొద్దు. ఎందుకంటే మనకి సమానంగా నీట్గా ఫినిషింగ్ ఉండటం కోసం ఓన్లీ, అంతే. ఓకే. ఈ విధంగా అయితే సెకండ్ పార్ట్ కూడా అటాచ్ చేసేయండి బ్లౌజ్కి. నేను రెండు పార్ట్స్ ఎందుకు చూపించట్లేదంటే వీడియో లెంత్ అయిపోతుందండి. ఈ విధంగా రెండో పార్ట్ కూడా నేను సైడ్ జాయింట్స్ అయితే చేసేస్తున్నాను. ఇంకా నెక్ పట్టి వేయలేదు ఏంటండి, నెక్కి పైపింగ్ కానీ లేదంటే నెక్ పట్టి కానీ ఏం వేయలేదేంటి మీరు అనుకోవచ్చు, మీకు డౌట్ రావచ్చు. నేను ఇప్పుడైతే బ్లౌజ్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత వేసుకోవచ్చు అండి. ఏదైనా వేసుకోవచ్చు, పైపింగ్ అయినా వేసుకోవచ్చు, మోడల్ నెక్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే. అది ఇంకా మన చాయిస్. బ్లౌజ్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ నెక్ వరకే. ఓకే. నేను మీకు ముందే చెప్పాను, ఏమన్నా లైనింగ్ పీసులు మిగిలితే కట్ చేసేటప్పుడు కంపల్సరీ ఉంచండి అని. చూడండి, అవి ఈ విధంగా ఉపయోగపడతాయి. ఇట్లా క్రాస్గా కట్ చేసుకుని తీసుకోండి. కుట్టడం కూడా క్రాస్గానే కుట్టాలి. ఓకే. ప్లస్ సింబల్ అయినా కుట్టుకోవచ్చు అండి, ఇలా వి సింబల్ అయినా కుట్టుకోవచ్చు. ఏ విధంగా కుట్టుకున్నా కానీ బాగుంటుంది. ఆ 2 మెథడ్లో ఒక్కటైనా యూజ్ చేయండి. ఇలా లాగితే సాగాలి, అప్పుడే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అడ్డంగా పట్టీలు వేస్తే బాగోదండి, నెక్ రాదు, అసలు సాగదు. ముందు వేసుకుంటే ఫిట్టింగ్ రాదు. ఓకే. ఇలా పట్టుకుంటే మనకి సాగాలి మెడపట్టి అనేది, అదే మెడపట్టి, ఇంకా వేరేది మెడపట్టి కానే కాదు. అదిగో చూడండి, నేను లాగి చూపిస్తా. ఓకే. ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ తీసుకుని బ్లౌజ్ పార్ట్కి వేసేసుకోవటమేనండి నెక్. ఈ విధంగా చిన్నగా
పావించి ఖర్చుతోనే వేయాలండి. హాఫ్ ఇంచ్ తీసుకోవద్దు. కంపల్సరీ పావించే మనం పెట్టుకుంది పావించుతోనే వేయాలి. ఇక్కడ పలక మెడ అనేది మీకు వచ్చినప్పుడు కొంచెం పర్ఫెక్ట్‌గా కుట్టడానికి ట్రై చేయండి. ఇట్లా పాదం ఎత్తుకోండి మూలొచ్చినప్పుడు. ఓకే. ఇలా పాదం ఎత్తుకొని స్టిచ్ వేయాలి కంపల్సరీ. ఒకే బిర్న లాకు రావద్దు, కుట్టుకుంటా వచ్చేయద్దు. అలా వస్తే ఏంటంటే మంచిగా రాదు నెక్ వచ్చేసి. ఇలా నెక్ మొత్తం వి షేప్ నెక్ కదా, మంచిగా చూసుకొని కుట్టండి. ఇక్కడ నాకు క్లాత్ సరిపోలేదు. క్లాత్ ఎలా జాయింట్ చేసుకుంటానో చూడండి. క్రాస్‌గానే జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకొని ఏమన్నా హెచ్చు తగ్గులుంటే కట్ చేసుకొని ఈ విధంగా జాయింట్ చేసేయాలి. మనకు చాలేదని భయం అక్కర్లేదండి. జాయింట్ చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే. ఓకే. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా లోపలికి మడిచి క్లాత్ ఇలా ఈ విధంగా హాఫ్ ఇంచ్ కంపల్సరీ ఉండేలా చూసుకోండి. ఈ విధంగా మనకి ఇటు సైడ్ వేయాలి కుట్టు వచ్చేసి. ఓకే. ఈ విధంగా కుట్టు నిదానంగా మడుచుకుంటూ వేసుకోండి. అసలు ఫినిషింగ్ ఎంత మంచిగా రావాలంటే అసలు ఖర్చు బయటికనేది పీస్ కూడా కనిపించకూడదు. అంత మంచిగా రావాలన్నమాట. మనము పర్ఫెక్ట్‌గా కుట్టాలని చెప్పి అనుకోవాలి ముందే. ఇక్కడ కొనలున్నాయి కదా, అదే మనం పలక పెట్టుకున్నాం కదా, ఆ పలక దానికి చిన్న కట్టించుకోండి. అప్పుడు సింపుల్‌గా తిరుగుతుంది మీకు పలక అనేది. ఓకే. ఈ విధంగా మంచిగా వేసుకోవాలి స్టిచ్ అనేది. మీకు రాకపోతే 1, 2 సార్లు వీడియోలో చూడండి. ఓకే. అప్పుడే మీకు అర్థమవుతుంది. చాలా ఈజీ అండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది. ఇంకా మోడల్స్ అంటారా, మోడల్స్ నేర్చుకునే దాన్ని బట్టి మనకు వస్తూనే ఉంటాయి బోల్డన్ని మోడల్స్ అండి. మన ఓన్‌గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మనం క్రియేటివిటీని బట్టి, మనం ఆలోచించే విధానాన్ని బట్టి బోల్డన్ని మోడల్స్ వస్తూ ఉంటాయి. మీరసలు ముందు మెయిన్ బ్లౌజ్ నేర్చుకోండి. నేర్చుకుంటే మీరే మోడల్స్‌లోకి వెళ్ళిపోతారు ఈజీగా. ఓకే. నన్ను నమ్మండి. నిజంగా ట్రస్ట్ మీ. ఓకే. ఈ విధంగా అంచుకి ఖచ్చితంగా హ్యాండ్ అంచుకి ఎలా వేసుకున్నామో సేమ్ అదే విధంగా అంచుకే స్టిచ్ వచ్చేలాగా ఇంకో స్టిచ్ వేయండి. అప్పుడు చూడండి అసలు బ్లౌజ్‌కి ఇంకా పేరు పెట్టడానికే ఉండదనమాట. అంత నీట్‌గా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి. మనం బ్లౌజ్ హ్యాండ్స్‌కి అతుకులేసాము అయినా కానీ వేసుకుంటే నీట్‌గా ఉంటుంది. ఇప్పటివరకు వీడియో కనుక ఎవరైనా లాస్ట్ వరకు చూస్తే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.